హిట్ టాక్ వస్తే ఆ సినిమాకు సెలవులతో పని లేదు, ఎప్పుడు వచ్చినా ఆడేస్తుంది. హాలిడేస్ ఉన్నా ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ఆ సినిమా ఖతమే. అయితే డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు సెలవులు బాగా కలిసొస్తాయా? ఇలాంటి చిత్రాలు పండక్కి సోలోగా వస్తే హిట్ అవుతాయా? అదెలాగో మీరే చూడండి. దసరా సెలవులు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కు బాగా కలిసొచ్చాయి. 2024 దసరా పండక్కి దేవర తప్ప మరో మూవీ లేదు. చిన్న చిత్రాలొచ్చినా ఫ్లాప్ కావడంతో బాక్సాఫీస్ వద్ద దేవర హవా సాగింది. సినిమా బాగోలేదు, పర్వాలేదన్న టాక్ వచ్చింది. ఆడడం కష్టమే అని ట్రేడ్ వర్గాలనుకుంటే పండగ సెలవులు కలిసొచ్చి భారీ లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవరను వరల్డ్ వైడ్ 182 కోట్ల కమితే 256 కోట్లొచ్చింది. బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న అనుమానంను పటాభంచలి చేస్తూ 74 కోట్ల లాభం తీసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ దసరాకు మరో పెద్ద సినిమా పడినా, చిన్న సినిమా పెద్ద హిట్ అయినా దేవర బ్రేక్ ఈవెన్ పై డౌట్స్ ఉండేవి. ఇలా దేవరను ఆడియన్స్ కంటే దసరా హాలిడేస్ హిట్ చేశాయి. పవన్ కళ్యాణ్ ఓజీపై భారీ అంచనాలున్నా, ఫస్ట్ డే అదిరిపోయి ఓపెనింగ్స్ వచ్చినా సెలవుల్లో రాకపోతే బాక్సాఫీస్ వద్ద కథ అడ్డం తిరిగేదా? దేవరలా ఓజీకి కూడా డివైడ్ టాక్ వచ్చింది. పవన్ పై ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి నచ్చిన రెగ్యులర్ గ్యాంగ్స్టర్ మూవీ కథ అన్న టాక్ వచ్చింది. హాలిడేస్ ని క్యాష్ చేసుకున్న ఓజీ రిలీజ్ అయిన 11వ రోజు బ్రేక్ ఈవెన్ అయింది. ఓజీపై ఉన్న క్రేజ్ కు హద్దుల్లేవు. పెరిగిన టికెట్ రేట్లు, ప్రీమియర్స్ కు పర్మిషన్ లభించడం ఓజీకి కలిసొచ్చాయి. దీంతో ఓజీ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ కు షాక్ ఇచ్చాయి. ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే 154 కోట్ల గ్రాస్ వచ్చింది. విచిత్రం ఏంటంటే మిగతా 10 రోజుల్లో వచ్చింది కూడా 154 కోట్లే కావడం విశేషం. 11 రోజుల్లో 300 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ 308 కోట్ల గ్రాస్ వచ్చిందంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అమెరికాలో 5.5 మిలియన్ మార్క్ దాటింది. ఓజీతో పవన్ తన రికార్డులను తాను బ్రేక్ చేసుకున్నాడు. పవర్ స్టార్ కెరీర్ లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు. ఓజీతో 200, 300 క్లబ్ లో చేరాడు. అలాగే ఈ ఏడాది 303 కోట్లు కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ రికార్డును ఓజీ బ్రేక్ చేసింది. హాలిడేస్ లో సోలోగా వచ్చిన పెద్ద హీరోల సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినా బయటపడతారు. ఓజీ వచ్చిన వారానికి కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయింది. దీంతో ఓజీ ఊపిరి పీల్చుకుంది. ఓజీతో పాటే వస్తే పవన్ బయటపడటం కష్టమయ్యేది. ఓజీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయినా ఆంధ్రాలోని కొన్ని జిల్లాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓవర్సీస్ కర్ణాటక, హిందీ, తమిళం, నైజాంలో లాభాల బాట పట్టింది. విజయ్ దేవరకొండ రష్మికల నిశ్చితార్థం జరిగింది అన్నారే కానీ ఇంతవరకు ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. 2026లో పెళ్లిపేటలు ఎక్కుతున్నారు అంటున్నారే కానీ నిశ్చితార్థం అయిందన్న విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. అయితే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది అనడానికి ఒక సాక్ష్యం దొరికింది. అదేంటో చూద్దాం. విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమ కథ ఇవాల్టిది కాదు. గీత గోవిందం రిలీజ్ అయిన దగ్గర నుంచి 7 ఏళ్లుగా సాగుతోంది. రష్మిక అప్పుడప్పుడు బయటపడిపోయి విజయ్ ఫ్యామిలీని తన ఫ్యామిలీగా భావిస్తుంది. ఇప్పటికీ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తారే కానీ లవ్వర్స్ అన్న విషయం బయట పెట్టలేదు. ఇక రౌడీ ఫ్యాన్స్ కూడా రష్మికను కూడా మన పిల్లగానే భావిస్తారు. విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ వార్త బయటకొచ్చినా ఫోటో మాత్రం బయటకు రాకుండా లవ్వర్స్ జాగ్రత్త పడ్డారు. నిశ్చితార్థం జరిగినట్టు ఏఐ ఫోటోలు తప్ప ఒరిజినల్ ఫోటో లీక్ కాలేదు. వీళ్లు పోస్ట్ కూడా చేయలేదు. అయితే విజయ్ రీసెంట్ గా పుట్టపర్తి సత్యసాయిబాబా సమాధిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా రౌడీ హీరో చేతికి ఎప్పుడూ లేనిది రింగు కనిపించడంతో ఇది ఎంగేజ్మెంట్ రింగేనని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. ఫోటో బయటకు రాకుండా ఎంత జాగ్రత్త పడినా రింగు తీయలేక పట్టుబడ్డాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ న్యూస్ నేషనల్ వైడ్ సెన్సేషన్ అయినా లవ్వర్స్ మాత్రం మౌనం వహించారే కానీ ఖండించలేదు, అవునని చెప్పలేదు. ఇక రష్మిక అయితే 21న రిలీజ్ అయ్యే హిందీ మూవీ థామా గురించి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తుందే కానీ పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న న్యూస్ పై మాత్రం స్పందించలేదు. థామాలో నువ్వు నా సొంతమా పాటలో రష్మిక గ్లామర్ తోనే కాదు డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టేసింది. పుష్ప 2లోని ఫీలింగ్స్ సాంగ్ ను గుర్తు చేసింది. థామాలోని ఈ రొమాంటిక్ సాంగ్ ను 4 రోజులు రిహార్సల్స్ చేసి 12 రోజుల పాటు షూట్ చేశామని ఇన్స్టాలో రాసుకొచ్చింది. ముందుగా ఈ పాటలను అనుకోలేదని, లొకేషన్ చాలా బాగుండడంతో సాంగ్ తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి ఈ పాట వచ్చిందని చెప్పుకొచ్చింది రష్మిక. రొమాంటిక్ సాంగ్ వచ్చిందంటే ఆ సింగర్ తోని పాడించాల్సిందే. ఐటెం గర్ల్ వాయిస్ మత్తుగా ఉండాలంటే ఆ సింగర్ నే పిలిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫీలింగ్స్ మిక్స్ చేసి ఇంప్రెస్ చేస్తున్న ఆ సింగర్ ఎవరో చూద్దామా. తన హస్కీ వాయిస్ తో బాలీవుడ్ ను ఊపేస్తున్న మధుబంతి బక్షి ఓజీలోని ఐటమ్ సాంగ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ స్టార్ట్ చేసి 7 ఏళ్లైన తర్వాత ఈ బెంగాలీ సింగర్ ను తమన్ తెలుగులోకి తీసుకొచ్చాడు. ఓజీ రిలీజ్ అయిన వారం తర్వాత కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అంటూ సాగే ఐటమ్ సాంగ్ ను యాడ్ చేశారు. ఇందులో ఐటమ్ గర్ల్ గా నేహా శెట్టి మెరిసింది. మధుబంతి 6 ఏళ్లుగా కెరీర్ సాగిస్తున్న స్త్రీ 2లోని ఆష్కీ రాత్ సాంగ్ క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సూపర్ హిట్ తర్వాత మధుబంతి ఒక్కసారిగా బిజీ అయిపోయింది. ఈ ఏడాది ఇప్పటికే 10 హిందీ పాటలు పాడేసింది. మధుబంతి బక్షి ఇండియాలో క్రేజీ సింగర్ అయిపోయింది.
నిషా ఎక్కించే వాయిస్ తో సాంగ్ కు క్రేజ్ తీసుకొస్తుంది. అజయ్ దేవగన్ నటించిన ఆజాద్ మూవీ ఫ్లాప్ అయినా మధుబంతి పాడిన హాయ్ హమ్మా సాంగ్ హిందీలో మారుమోగిపోయింది. మధుబంతి స్త్రీ 2లో పాడిన ఆజ్ కీ రాత్ సాంగ్ చార్ట్ బస్టర్ కావడంతో పుష్ప 2లో ఫీలింగ్స్ సాంగ్ ను ఈ వాయిస్ తోనే పాడించాడు దేవిశ్రీ. స్త్రీ 2, పుష్ప 2 బాలీవుడ్ రికార్డులు తిరగరాయడం, ఈ రెండింటిలో మధుబంతి పాడిన పాటలే టాప్ గా నిలవడంతో మధుబంతి క్రేజీ సింగర్ గా మారింది. జాన్వీ కపూర్ ఆశలపై కాంతారా నీళ్లు చల్లిందా? థియేటర్లోకి రావాల్సిన చాలా సినిమాలు ఓటీటీలోకి రావడం జాన్వీకి శాపమైంది. థియేటర్లోకి వస్తే నెగిటివ్ టాక్తో సినిమా ఫట్ అవుతోంది. ఎట్టకేలకు పాజిటివ్ టాక్ వచ్చింది అనుకుంటే కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 ధాటికి జాన్వీ అడ్రస్ గల్లంతైందా? జాన్వీ కపూర్ స్కిన్ షోతో ఎంత రెచ్చిపోతున్నా అందగత్తె అనిపించుకోలేకపోతోంది. 7 ఏళ్లుగా వరుస ఆఫర్స్ అందుకుంటున్నా హిట్ కొట్టే అదృష్టం ఈ అమ్మడికి లేదు. డెబ్యూ మూవీ ధడక్ తప్ప మరో హిట్ పడలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన సన్నీ సంస్కారికి తులసి కుమారికి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకుంటే టాక్ కు తగ్గట్టు కలెక్షన్స్ లేవనే చెప్పాలి. హిందీలో 9 సినిమాలు చేస్తే డెబ్యూ మూవీ ధడక్ తప్ప మరో హిట్ లేదు. జాన్వీ కపూర్, వరుణ్ ధవన్ జంటగా నటించిన సన్నీ సంస్కారికి తులసి కుమారి బాగుందంటూ రివ్యూ రైటర్స్ 3 రేటింగ్ కు తగ్గకుండా రేటింగ్స్ ఇచ్చారు. అయితే అదే రోజు రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 వైపు బాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. హిందీలో కాంతారా చాప్టర్ 1 4 రోజుల్లో 75 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తే సన్నీ సంస్కారికి తులసి కుమారి 4 రోజుల్లో 30 కోట్లు మాత్రమే రాబట్టింది. కాంతారా చాప్టర్ 1 పోటీకి లేకుండా ఉండుంటే జాన్వీ సినిమా ఇప్పటికే 70 కోట్లు దాటేది. దడక్ తర్వాత 100 కోట్ల క్లబ్ లో చేరేది. జాన్వీ కపూర్ 2018లో దడక్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత హిట్ చూడడానికి 6 ఏళ్లు పట్టింది. దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టింది అనుకుంటే ఈ సక్సెస్ జాన్వీ కపూర్ కు ఏ మాత్రం యూస్ కాలేదు కదా. విమర్శలు ఫేస్ చేసింది. స్నేహితులతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్, 2 పాటలు తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు. జాన్వీకి హిట్ పడాలంటే మళ్లీ తెలుగు సినిమా రావాల్సిందేనా అనిపిస్తోంది. జాన్వీని దురదృష్టం వెంటాడుతోంది. డివైడ్ టాక్ వచ్చిన పరం సుందరి ఫ్లాప్ అయితే పాజిటివ్ టాక్ వచ్చిన సన్నీ సంస్కారికి తులసి కుమారిని కాంతారా చాప్టర్ 1 డామినేట్ చేసింది. ఇక తనని తాను నిరూపించుకోవడానికి హిందీలో మరో మూవీ చేతిలో లేదు. ఇక తెలుగులో రామ్ చరణ్ తో నటిస్తున్న పెద్ది సినిమానే దిక్కైంది. తెలుగు సినిమాలకు జపాన్ ఒక సెంటిమెంట్ గా మారిపోయిందా? జపాన్ బ్యాక్ డ్రాప్ ఉంటే సూపర్ హిట్ అవుతుందా? మన సినిమాలను జపాన్లో రిలీజ్ చేయడమే కాదు, జపాన్ని బ్యాక్ డ్రాప్ గా ఎందుకు పెట్టుకుంటున్నారు చూద్దాం. నిన్న అల్లు అర్జున్, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమాలు జపాన్ చుట్టూ తిరిగాయి. పవర్ స్టార్ ఓ అడుగు ముందుకేసి ఓజీలో ఏకంగా జపాన్ లాంగ్వేజ్ లో పాట పాడేశాడు. తెలుగు సినిమా కథలను జపాన్ తో లింక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఓజీ పూర్వీకులు ఇండియా నుంచి జపాన్ వెళ్లి సెటిల్ అవుతారు. అక్కడే గురువు దగ్గర యుద్ధ కళ విద్యలు నేర్చుకుంటాడు మన హీరో. చిన్నప్పుడే బాంబే వచ్చేసి గ్యాంగ్స్టర్ గా మారతాడు. ఇలా ఓజీ కథను జపాన్ తో లింక్ చేసి స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఓజీ కంటే ముందే పుష్ప 2 కోసం బన్నీ జపాన్ వెళ్లాడు. పుష్ప 2 స్టార్టింగ్ సీనే జపాన్ లో స్టార్ట్ అవుతుంది. పుష్ప 3 చూస్తే గానీ జపాన్ కు పుష్పరాజుకు సంబంధం ఏంటో తెలుస్తుంది. మన సినిమాలకు జపాన్ లో క్రేజ్ ఎక్కువే. రజనీకాంత్ సినిమాలతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ముత్తు జపాన్ లో భారీ వసూలు రాబట్టింది. సూపర్ స్టార్ స్టైలిష్ యాక్షన్ కి జపనీస్ ఫిదా అయిపోయారు. మన పాటలకు రిలీజ్ చేయడం ముత్తులోని తిల్లానా సాంగ్ తోనే స్టార్ట్ అయింది. రజనీకాంత్ తర్వాత ఎన్టీఆర్ జపనీస్ కి దగ్గరయ్యాడు. దేవర ఈవెంట్ కోసం తారక్ జపాన్ వెళ్తే జపనీస్ ఫ్యాన్స్ తెలుగులో మాట్లాడి ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ ని కలవడానికి జపాన్ నుంచి వచ్చిన వీరాభిమానులు ఉన్నారు. జపాన్ సెంటిమెంట్ ని అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తున్నాడు. అట్లీ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రంలో జపాన్ కొరియోగ్రఫర్ హొకుతో కోనిషి ఓ స్పెషల్ సాంగ్ కి డాన్స్ మూమెంట్స్ ఇస్తున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతోంది. వెల్, ఇది వాల్టి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.